అలాంటి అధికారం పొందుకోవాలంటే మనము కృప పొందుకోవాలా, దేవుడి దయను మనము పొందుకోవాలా. ఎవరైతే అది పొందుకుంటారో అప్పుడు యేసయ్య ఇస్తాడంటే అపవాది తలను చితకు తొక్కే అధికారాన్ని ఇస్తాడు మనకి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలను అధికారము కలిగిన వారికి ఉండాలని ఆశ కలిగి ఉంటాడు. ఎప్పుడు బాధపడుతూ, అడుక్కునేటట్టు, వేదన పడుతూ, అప్పుల ఊపిలో ఉండాలనేది దేవుడి ఉద్దేశం కాదు. అధికారము కలిగి ఉండాలనుకుంటాడు ఆయన. ఎందుకంటే రాజు బిడ్డ రాజులాగే ఉండాలి. హల్లెలూయా. రాజు బిడ్డ ఎలా ఉండాలా? రాజులాగా ఉండాలా. రాజు ఏమనో రథాల మీదను గుర్రాల మీదను అధికారం కలిగి జీవిస్తుంటే కుమారుడు రోడ్లో వచ్చి భిక్షాటన చేస్తే ఎలా ఉంటుంది? వీడికేం కరమరా, వీళ్ళ తండ్రి ఏమన్నా రాజు, వీడికి అంటారా? వీడికి జ్ఞానం లేదు, వీడికి ఆలోచన లేదు, ఈ నాన్న గొప్పవాడు కదా అంటారు కదా. మనమైనంతే. మనం కలిగి ఉన్న దాన్ని మొదటిగా మనం గ్రహించాల. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో తెలియాలా, నీ దేవుడు ఎంత శక్తిమంతుడో నీకు తెలియాలా. స్థితిగతులు మారిపోవాలి అంటే నువ్వు ఎవరు అనేది నీకు తెలియాల. నువ్వెవరు అంటే దేవుని బిడ్డవి. నీ తండ్రి అసాధారణమైన వ్యక్తి. అల్లు చెప్పండి. హల్లెలూయా.